భూజంతువులన్నిటికంటే ఏమంటే మనకి ఎక్కువ బుద్ధి నేర్పాడట. అంటే గేదె కంటే మనకి ఎక్కువ బుద్ధి నేర్పాడా? కుక్క కంటే ఎక్కువ బుద్ధి నేర్పాడా? మరి కుక్క విశ్వాసంగా ఉన్నప్పుడు నిన్ను కన్న నీ తల్లిదండ్రులకి ఎందుకు నువ్వు విశ్వాసంగా బ్రతకటం లేదు చెప్పు. అరే నువ్వు ఆ బోనో లేకపోతే ఎముక మాంసం ముక్క అంతా తినేసిన తర్వాత అందులో ఏం లేకపోతే అది వేస్తావు కుక్కకి. అయినా కుక్క నీ పట్ల ఎంత విశ్వాసం చూపించింది, ఎంత విశ్వాసం. కానీ మనిషి ఏమండి తల్లిదండ్రులు అండి మనకి జీవితాన్ని ఇవ్వటం కోసం, మనకి బ్రతుకునివ్వటం కోసం, మనల్ని ఈ ప్రపంచానికి చూపించడం కోసం వారి జీవితాన్ని ఆర్పేసుకుంటారండి. ఒక తల్లికి తెలుసండి ఏమండి బిడ్డను కనేటప్పుడు ఆ ప్రసవ వేదన అంటే ఏంటో తెలుసండి. మరొక జన్మెత్తటమే స్త్రీమూర్తి అంటే మరొక పునర్జన్మే. ఏమండి ఎప్పుడు బిడ్డలు కనేటప్పుడు ఆ కాన్పులో బిడ్డను కనేటప్పుడు చాలా మంది స్త్రీమూర్తులు కళ్ళు మూసిన వైనాలు ఎన్నో ఈ ప్రపంచంలో మనకు కనపడుతున్నాయి. అవునా? ఇంతకు ముందు రోజులైతే బాగా అయినప్పటికీ బిడ్డను కనేటప్పుడు ప్రాణం పోతుందని తెలిసినా నేను చచ్చిపోయిన పర్లా నా బిడ్డ బ్రతికి ఈ భూమి మీదకి వచ్చి ఈ ప్రపంచాన్ని చూస్తే చాలు అనుకుంటుంది ఒక తల్లి. నేనేమైపోయినా పర్లేదు, నాకు బట్టలు లేకపోయినా పర్లేదు, నాకు ప్యాంట్ లేకపోయినా పర్లేదు, నాకు కడుపు నిండా ఆహారం లేకపోయినా పర్లేదు, కానీ మా పిల్లలు మాత్రం భవిష్యత్తులో వృద్ధిలోకి రావాలని ప్రతి తండ్రి తన జీవితాన్ని పణంగా పెడతాడు బిడ్డల కోసం. అట్లాంటి తల్లిదండ్రుల పట్ల ఈరోజు విశ్వాసం కలిగిన పిల్లల్ని ఒక్కళ్ళు చూపించండి ప్రపంచం ఒక్కళ్ళు.